హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను బెండకాయతో సాంబార్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా వస్తుంది. ఇందులో నేను స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే వాడబోతున్నాను. దానివల్ల కర్రీ టేస్టే మారిపోతుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు నచ్చుతుంది. చూడండి ఎంత థిక్గా వచ్చిందో. ముందుగా అయితే బెండకాయలు, ఇంకా ఆనియన్స్, టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ అయితే ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకున్నాను కట్ చేసుకొని. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఈ బెండకాయ సాంబార్ అయితే చాలా థిక్గా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే నేను ట్రై చేయడం ఇది థర్డ్ టైం. చాలా టేస్టీగా వచ్చింది. బెండకాయ కర్రీ కూడా నార్మల్ కర్రీ కంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా హై అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే వేసాను. అవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి. ఇందులో బెండకాయలు అయితే నేను 1/2 kg మాత్రమే వాడుతున్నాను. బెండకాయలు ఎక్కువగా వేస్తే సాంబార్ తినడం ఫీలింగ్ రాదు. బెండకాయలు తక్కువగా ఉండాలి. అదేవిధంగా సాంబార్ అంటే రసం ఎక్కువగా ఉండాలి. ఇలా ఉంటేనే సాంబార్ అంటారు కదా. అన్ని బెండకాయలు ఎక్కువగా ఉంటే ఫ్రై ఫీలింగ్ వచ్చేస్తుంది. తిన్నప్పుడు కూడా పెద్దగా ఇష్టంగా అనిపించదు. అందుకే నేను కొద్దిగా బెండకాయలు మాత్రమే తీసుకున్నాను. ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వంట చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే మొన్నే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే చాలా హాయిగా వెదర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయినట్టున్నాయి. ఇందులో ఇప్పుడు బెండకాయలని అయితే యాడ్ చేస్తున్నాను. బెండకాయలు క్వాంటిటీ అయితే కొద్దిగానే తీసుకున్నాను. బెండకాయలు అయితే ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా మగ్గాలి బెండకాయలు. ఈ విధంగా కలుపుకొని కాసేపు మూత అలా పెట్టుకోవాలి. ఇందులోనే టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. రెండు బాగా మగ్గే వరకు ఒక 10 minutes అలా ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే బాగా ఉడికాయి బెండకాయలు ఇంకా టమాటోస్. బాగా కలుపుకొని ఇందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు రసం కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చింతపండు వేస్తే ఆ కర్రీ టేస్టే మారిపోతుంది. నాకైతే చాలా ఇష్టం చింతపండు ఫ్లేవర్, పప్పులో కానీ రసంలో కానీ. సమ్మర్ కదా ఫ్రెండ్స్, ఫ్రై కర్రీస్ అస్సలు తినబుద్ధి కావడం లేదు. అందుకే ప్రతి దాంట్లో ఈ విధంగా చింతపండునైతే యాడ్ చేసుకుంటున్నాము మేము. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకొని ఈ రసం అనేది చాలాసేపు మగ్గాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారపొడిని అయితే యాడ్ చేసుకొని కాసేపు అలా మగ్గనివ్వాలి. ఈ రసం ఈ విధంగా రసంను అయితే బాగా ఒకసారి కలుపుకొని ఒక 10 minutes పాటు మగ్గనివ్వాలి. ఇందులో అయితే నేను బియ్యపిండిని యాడ్ చేస్తున్నాను. బియ్యపిండి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని ఒక బౌల్లో డైల్యూట్ చేసుకున్నాను. డైల్యూట్ చేసుకున్న బియ్యపిండిని ఇంతకుముందు ఉన్న సాంబార్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల సాంబార్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా మీరు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. ఒకవేళ ఇది అయితే ఈ ఇంగ్రీడియంట్ వాడకపోతే నార్మల్గా చారులాగా వస్తుంది, రసంలాగా. బట్ ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు నచ్చుతుంది. థిక్గా అయితే వస్తుంది.
చూడండి ఎంత బాగా చూడడానికి టెంప్టింగ్గా ఉంది. చాలా థిక్గా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బియ్యపిండి వాడిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా వస్తుంది గ్రేవీ లాగా, సాంబార్ లాగా. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ సాంబార్ అయితే రెడీ. మీకైతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా కొద్దిగా ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. రెసిపీ అయితే కంప్లీట్ అయింది. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.